దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడికి అవకాశాన్ని మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మనం గత 3 వారాల నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. ప్రకటన గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుదాం. 7 సంఘాలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. చదువుదాం ఈ సమయమందున. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకుందాం. ఒకసారి చదవండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. అందరు బైబిల్ తెరుచుకోరు. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం చివరిలో ఉంటుంది. 2వ అధ్యాయం తీయండి. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం చదవండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పుచున్నటువంటి సంగతులు ఏమనగా, సాతాను సింహాసనము ఉన్నటువంటి స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్నటువంటి ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడినటువంటి దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నవి. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరివట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో నీ వాక్యమును మేము ధ్యానం చేస్తున్నాం. నీవు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఈ వాక్యములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా నీ మహిమ కలిగినటువంటి ప్రసన్నత మా మీద మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోయినారో వాళ్ళు భయమును వణుకును పుట్టించమని ప్రార్థిస్తున్నాను. వారితో నీవు మాట్లాడమని, వారి హృదయాలను వారి అంతరంగములను మీరు
పరిశీలించమని యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి దైవ లేఖనాన్ని మనం చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు చక్కని విషయాలు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథములో 7 దీపముల గురించి, 7 సంఘముల గురించి, 7 ఆత్మలు, 7 బూరలు, 7 అద్భుతమైనటువంటి అనే సంఖ్యతో 7 కన్యకలు, ఇలా ఉన్న చాలా విషయాలు భక్తుడైనటువంటి యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి ప్రతి మాట మన హృదయాలకు చాలా ఎంతో అవసరమై ఉన్నది. మనం ఒక వారం ఎఫెసీ సంఘాల గురించి విన్నాం. 2వ వారం ఏం విన్నాం? స్ముర్ణ అనే సంఘాల గురించి విన్నాం. ఈ వారము పెర్గము అనేటువంటి సంఘం. ఏమండి? పెర్గము చెప్పాలి మీరందరూ కూడా. పెర్గము అనేటువంటి సంఘం. ఈ సంఘము గురించి దేవుడి యొక్క దాసుని ద్వారా దేవుడు కొన్ని విషయాలను అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏం విషయాలు అక్కడ తెలియపరుస్తున్నాడు? దేవుడు అంటున్నాడు, సంఘపు దూతకు ఇలాగు రాయము. పెర్గమ సంఘములో ఉన్న ఆ సంఘ విశ్వాసులకు, సంఘ ప్రజలకు, సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఇలాగూ తెలియచెప్పు అని దేవుడు యోహాను ద్వారా, దేవుడి దూత ద్వారా పలకబడినటువంటి మాట. ఏమని పలుకుతున్నాడు అక్కడ 12వ వచనంలో? వాడి అయిన 2 అంచులు కలిగిన ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు గురించి బైబిల్ గ్రంథంలో, అంటే ఈ ప్రకటన గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయండి. చాలా పేర్లు ఉన్నాయి. బైబిల్ మీరు చదివితే ఆయనకు అల్ఫా ఒమేగా అని, ఆయన ప్రభు అని, ఆయన సర్వాధికారి అని, మనుష్య కుమారుడు అని, మృతుడు మృతిని జయించి లేచినవాడు అని, యుగములకు ఆయన దేవుడు అని, సృష్టికర్త అని, యూదా గోత్రపు సింహము అని, ఇలా దావీదు చిగురు అని, గొర్రెపిల్ల అని, కాపరి అని, నమ్మకమైన వాడు అని, అంతేకాకుండా 2 అంచులు కలిగిన ఖడ్గము గలవాడు అని, ఇలా ఉన్న అనేకమైనటువంటి నామముల ద్వారా ఆయన యొక్క మాట తెలియపరచబడుతుంది. 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము లాంటిది. ఎలాంటిదండి? 2 అంచులు కలిగిన ఖడ్గము లాంటిది. బైబిల్లో ఎబ్రీ పత్రికలో మనం చదువుతాం కదా, ఆయన వాక్యమట 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము వంటిది. ఆ ఖడ్గము కలిగిన వాక్యము మన శరీరంలోనికి దూరి మన అవయవములను సరిచేసి, మన హృదయాన్ని సరిచేసి, మన ఆలోచనలను సరిచేసి మనలను సక్రమంగా నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా భక్తుడు అంటాడు, ఆయన అంటాడు, దేవుని వాక్యము బండను బద్దలు చేయు సుత్య వంటిది కాదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం అనేది బండను బద్దలు చేయు సుత్య వంటిది ఎలాగైతే అవుతుందో, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము లాంటిది. చూడండి, ఒక కత్తికి ఒకవైపే పదును ఉంటుంది కదా, ఒకవైపే షార్ప్ గా ఉంటుంది. షార్ప్ అంటే తెలుగు ఏమంటారు? పదునే కదా. అంటే మన భాషలో ఏమంటారు? కొచ్చగా ఉంటుంది. కొచ్చగా ముడితే ఏమైతుంది? తెగుతుంది, కోసుకపోతుంది. అంటే ఒక కత్తి ఒకవైపు ఎలాగైతే ఉంటుందో అది ఒకవైపు ఉన్నది మాత్రమే ప్రజలందరికీ తెలుసు. కత్తి ఒకవైపే పదునుగా ఉంటుంది, కానీ ఆయన మాట మాత్రం ఎలా ఉంటుందో తెలుసా అండి? 2 అంచులు కలిగిన ఖడ్గము లాంటిది. అంటే ఈ వైపున పదును ఉంటుంది, ఈ వైపున కూడా పదును ఉంటుంది.
అంటే ఏ వైపు నుండి దాన్ని ముట్టుకున్నా ఆ ముట్టుకున్న వ్యక్తికి అది తెగుతుంది. అంటే ఆ వాక్యము అంత బలమైనది, ఆ వాక్యము అంత శక్తి కలిగినది. ఎబ్రీ పత్రికలో వాక్యముల గురించి చక్కగా ఆ భక్తుడు ఒక మాట ఇలాగ చెప్తాడు. చూడండి ఒకసారి. ఎందుకు ఆ వాక్యాన్ని చదవాలని నాకు ప్రేరేపణ దేవుడు కలిగజేస్తా ఉన్నాడు. చూడండి అక్కడ. దేవునికి స్తోత్రం. మొదటి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎబ్రీయులకు రాసిన పత్రికలో దేవునికి స్తోత్రం వాక్యాన్ని ఒకసారి నీకు దొరికితే 4వ అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని వాక్యము సజీవమై. దేవుని వాక్యం ఎలాంటిది? సజీవమైనది. ఆయన మాట ఎన్నడూ కూడా నిరర్థకము కాదు. మనుషుని మాట నిరర్థకమైపోతుంది, మనుషుని ఆలోచన నిరర్థకమైపోతుంది, కానీ ఆయన మాట సజీవమైనది. అందుకే కదా చనిపోయిన లాజరుని సజీవుడైనటువంటి యేసయ్య పిలిచాడు. లాజరు బయటికి రా అని పిలువగా ఏమయ్యాడు? మరణమును ఓడగొట్టి వేసి మరణ పడికలో ఉన్నటువంటి లాజరు బయటికి వచ్చాడు. అంటే ఆయన మాట జీవము లేని వారికి జీవమునిచ్చేది. నాయను పట్టణంలో ఉన్నటువంటి ఒక సహోదరి విధవరాలు కుమారుడు చనిపోయి పాడు మోసుకొని వస్తుండగా యేసు ప్రభు నిలిచి కనికరపడి చిన్నవాడా లేమని పిలువగా వాడు లేచి నిలిచి కూర్చోండి మాటలాడ సాగెను. అంటే ఆయన వాక్కు సజీవమైనది. ఆయన మరణంలో ఉన్న వ్యక్తిని కూడా, బంధకములో ఉన్న వ్యక్తిని కూడా విడిపించగలదు. ఆయన వాక్యము జీవము కలిగినది కనుక ఆ వాక్యము కలిగినటువంటి ఖడ్గము చాలా జాగ్రత్తగా అక్కడ అంటారు సజీవమై. ఆయన వాక్యము సజీవమై ఎటువంటి 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే వాడిగలదై. హల్లెలూయా. చూడండి ఈ కత్తి అనుకోండి, ఉదాహరణకి ఈ కత్తి అనుకోండి. ఇది 2 వైపుల పదునుగా ఉంది. ఈ వైపు పదును, ఈ వైపు పదును. దీన్ని ముట్టుకుంటే కోసుకుపోతుంది, రక్తం వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని వాక్యం అంట ఈ 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే వాడి కలిగినది. అంటే ఈ 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే గొప్పది. ఈ 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే బలమైనది. ఈ 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే జీవమైనది, ఎంతో శ్రేష్టమైనది అని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం ఏం చేస్తుంది? అసలు ఏం చేస్తుంది? కింద చదవండి. ఏమన్నది? ప్రాణాత్మ కీళ్లకు మూలుగులకు విభజించినంత మట్టుకు దూరచు. ఏమండి? ప్రాణము, ఆత్మ, కీళ్లకు మూలుగులకు కదండి. ప్రాణము, ఆత్మ. దేవునికి స్తోత్రం. మీకు ఒక విషయాన్ని చెప్తాను. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన మనుషులందరికీ ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. మనుషులందరికీ ఏమి ఇచ్చాడండి? గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఈ గొప్ప ఆజ్ఞ ఎట్లా పనిచేస్తుందో తెలుసా? ఏంటి ఆ గొప్ప ఆజ్ఞ? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులను నా శిష్యులుగా చేయండి, వారికి ఏం చేయాలి? పరలోకమందు భూమి మీదను నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది, వారికి నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ లోనికి వారికి బాప్తిసం ఇవ్వండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో ఆ సంగతులను వారికి మీరు బోధించండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వారిని ప్రకటించడమే కాకుండా సంఘానికి తీసుకురండి,
కమిషన్ ఇచ్చాడు. గ్రేట్ కమిషన్, గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ. ఆ ఆజ్ఞ నువ్వు నెరవేర్చాలంటే ఆయన వాక్యము నీ శరీరంలో కూడాలి, నీ శరీరంలో కూడాలి, నీ హృదయంలో కూడాలి. ఆ వాక్యం ఎలా ఉన్నది? రెండంచులు కలిగినటువంటి వాడి కలిగిన ఖడ్గము కంటే బలమైనదిగా ఉన్నది. అందుకేమంటాడు? ప్రాణ ఆత్మ కీళ్ళు, ప్రాణాత్మ కీళ్ళను మూలుగులను విభజించినంత మట్టుకు అది దూరుచు నీ హృదయమందున తలంపులను ఆలోచనలను సరిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం 12వ వచనంలోనే ఉన్నాం, 12వ వచనంలోనే ఉన్నాం. అంటే ప్రకటన గ్రంథంలో దేవుని దూత చెప్తుంది, రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏంటి? ఏం చెప్పాడు? ఆ వాక్యము నీకు శరీరధారిగా వచ్చింది. ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది. ఆ వాక్యము నీకు వెలుగై ఉంటుంది. ఆ వాక్యము నీకు దీపమై ఉంటుంది. ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఇట్స్ గుడ్. మరి ఆయన ఏం చెప్పాడు? పెర్గము అనే సంఘానికి ఏమేమి చెప్పాడు చూద్దాం ఒకసారి. 13వ వచనం మొట్టమొదటి మాట ఏమంటున్నాడు? సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మంచిగా వినాలి. ఇక్కడ సాతానుడికి ఏమున్నది? సింహాసనం ఉన్నది. ఏమున్నదండి? సింహాసనం ఉన్నది. ఎందుకు సింహాసనం అయింది సాతానుడికి? ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అంటే పరమందున్నటువంటి పరలోకపు తండ్రి దగ్గర గాబ్రియేలు, మికాయేలు, లూసిఫరు అనే దూతలు ఉన్నారు. వారితో పాటు శరాబులు, కెరాబులు ఉన్నారు. వారందరూ కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో తండ్రి అయినటువంటి దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండగా దేవుని ఆరాధిస్తూ ఉంటే ఈ లూసిఫర్ యొక్క మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? నేను కూడా అలాగున ఆరాధింపబడితే ఎంత బాగుండు అని ఆలోచన వచ్చింది. ఆరాధన ఆయనకేనా, నాకు రాదా, నాకు చేయలేదా అని అనుకున్నాడు. అంటే ఆయన హృదయంలో చెడు తలంపు రాగానే, దేవునికి వ్యతిరేకమైన తలంపు రాగానే దేవుడు ఏం చేశాడో తెలుసా? లూసిఫర్ ని పరలోకం నుండి క్రిందికి పారద్రోలాడు. కిందికి పారద్రోలాడు. వాడు భూమి మీదకి రాకుండా ఆకాశ మండలంలోనికి పారద్రోలబడ్డాడు. ఆకాశ మండలంలో పారద్రోలబడి లోకంలో ఉన్నటువంటి మనుషులందరి పైన అపవిత్రాత్మ ఆలోచనలు కలిగేసి, చెడు తలంపులు కలిగేసి, చెడు ఉద్దేశములు కలిగేసి వారి కుటుంబాల పక్షమున, వారి జీవితాల పక్షమున, వారి పిల్లల పక్షమున అనేకముగా వారు పీడిస్తూ కుటుంబాలను ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. వాడు అనుకున్నాడు, భూమి మీద నేను సింహాసనం స్థాపించుకుంటాను, నేను అనుచరులను ఏర్పాటు చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో దయ్యం పడుతున్నాను, ఈ మధ్య కాలంలో శోధన వస్తుంది, ఈ మధ్య కాలంలో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? దేవుడు కాదు. ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి వ్యక్తి. ఆయన ఎవరో తెలుసా? సాతానుడు. సాతానుడు సింహాసనం ఉన్న స్థలంలో మీరు కాపురం ఉన్నారు. సంఘానికి అంటున్నాడు, సాతానుడు ఎక్కడున్నాడు? మీరు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ వెళ్ళి మీరు కాపురం ఉన్నారు. అయితే చక్కగా చెప్తున్నాడండి. ఎంత మంచి మాట చెప్తున్నాడు ఆ సంఘాన్ని గురించి చెప్పండి. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయి, అంతేనా? నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి, అబ్బా, సాతానుడు ఉన్న స్థలంలో, సాతానుడు ఉన్నటువంటి స్థలంలో మీరు కూడా ఉన్నారు. అయితే సాతానుడు ఉన్నటువంటి ఆ స్థలంలో మీరు ఏమయ్యారో తెలుసా? నాయందు విశ్వాసం ఉంచారు. నాయందు మీరు విశ్వాసం ఉంచి నాకు సాక్షులుగా నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, స్తోత్రం, హల్లెలూయా. సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. సాతాను క్రియల మధ్యలో ఉన్నారు, సాతాను కార్యాల మధ్యలో ఉన్నారు. అయినా సరే మీరు ఎలా ఉన్నారో తెలుసా? దేవుని యందు విశ్వాసము ఉంచి ఉన్నారు.
చక్కని మాట కదండి, చక్కని మాట. అక్కడ ఏమంటాడు? నా యందు విశ్వాసి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంత్యను వాడు మీ మధ్య చంపబడిన దినములలో కూడా మీరు నా నామమును గట్టిగా చేపట్టుకొని నా యందున్న విశ్వాసమును విసర్జించలేదు. సంఘాన్ని గురించి అప్రిషియేట్ చేస్తున్నాడు, అభినందిస్తున్నాడు. సంఘమా, సాతాను ఉన్న స్థలంలో మీరున్నారు. మనకు కూడా తెలుసు కదా, మనం ఉన్న స్థలంలో సాతాను ఉంటాడు. సాతాను ఉన్న స్థలంలోనే మనం ఉంటాం. కానీ అక్కడ విషయం ఏంటంటే ఆ స్థలంలో మనం విశ్వాసము కాపాడుకోవాలి. సంఘానికి దేవుడు అంటున్నాడు, నువ్వు సాతాను స్థలంలో ఉన్నావు, అయితే నీ విశ్వాసము కాపాడుకున్నావు, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకున్నావు. 3 విషయాలు అక్కడ ఉన్నాయి. ఒకటి విశ్వాసం, రెండవది సాక్ష్యం, మూడవది నా నామాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావు. ఈ 11వ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. ఏమంటున్నాడు సంఘానికి? మొదటి మాట ఏమన్నాడు? నువ్వు విశ్వాసం. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది బిడ్డ. విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వాక్యాన్ని వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఎలా అభివృద్ధి పొందుతుంది? దేవుని వాక్యంలో నిలిచి ఉంటే నీ విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. విశ్వాసంలో ఎప్పుడు పడిపోతావు? దేవుని వాక్యాన్ని నమ్మనప్పుడు పడిపోతావు. విశ్వాసంలో ఎప్పుడు అభివృద్ధి పొందుతావు? దేవుని వాక్యాన్ని నీవు రుచి చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు తిన్నప్పుడు, దేవుని వాక్యాన్ని నీవు ధరించుకున్నప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు. బైబిల్ అంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడికి నువ్వు ఇష్టంగా ఉండాలి అంటే ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, 11వ అధ్యాయం 1వ వచనం అంటుంది, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? చూడని కాని నువ్వు నమ్మటం. గుండె నువ్వు చూసావా అక్క? గుండె నువ్వు చూసావా? నీ 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 శరీరంలో ఉన్న గుండె నువ్వు చూసావా? నువ్వు పీలుస్తున్న ఊపిరి నువ్వు చూసావా? నీవు తింటున్న భోజనం జీర్ణమయ్యే ఆ పరిస్థితిని నువ్వు చూసావా? నీ మెదడు నువ్వు చూడలే, నీ గుండె నువ్వు చూడండి, నీ శరీరంలో ఉన్న అవయవములను ఏవి కూడా నువ్వు చూడలే. కానీ నువ్వు నమ్ముతావు. ఏంటిది? నేను ఆరోగ్యంగా ఉన్నాను. దట్ ఈస్ ఫెయిత్. అది విశ్వాసం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థాంక్ యూ జీసస్. విశ్వాసం ఎలా వస్తుంది? వింటున్నావు వాక్యాన్ని. దేవుడు ఏమంటాడు తెలుసా? నా యందు మీరు నిలిచి ఉండని ఎడల నీ యందు నా మాటలు నిలిచి ఉండను. దేవుని యందు నిలబడాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవుడికి నీవు ఇష్టడై ఉండుట అసాధ్యం. ఉండలేమండి. నీలో విశ్వాసం లేక ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు విడిచినా, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా దేవుడు నీ మీద ఖచ్చితంగా చెప్తున్నాను కనుకరించాడు. ఎందుకు? ఆయన విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని చేస్తే ఏం లాభం? అంతేనా? అంతేనా కదా? మన విశ్వాసం, మనం ఎవరిని నమ్ముతాం? బంధువులను, స్నేహితులను, తోబుట్టులను నమ్ముతాం. వారు ఒక రోజు నేను ఏం చేస్తారు తెలుసా? మోసం చేస్తారు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ మీద నింద మోపుతారు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను దూరం చేసుకుంటారు, నిన్ను బాధపరుస్తారు, నిన్ను గాయపరుస్తారు. నీకు అనరాని మాటలు అని నీ దగ్గర నుండి తీసుకున్న సొమ్మునే కావచ్చు, మాటనే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నీకు ఇవ్వకుండా వారు దూరం అయిపోతారు. దూరం అయిపోతారు. మనం ఉంచేది ఎవరి మీద విశ్వాసం? ప్రజల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద. బైబిల్ ఏమంటుంది? నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద విశ్వాసం.
అందుకే ఆయన అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడును ఆయన రాజ్యంలోనికి రాలేడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది మాట. రాసుకునే వారు రాసుకోండి. మొదటి మాట, నా యందు విశ్వాసం ఉంచావు. ఇందులో సాతాను సంబంధమైన ప్రజల మధ్యలో ఉన్నావు కానీ నా యందు విశ్వాసం ఉంచావు. రెండవది ఏమంటాడు, నాకు సాక్షిగా ఉన్నావు. హల్లెలూయా. విశ్వాసం అందరికి ఉంటుంది కానీ సాక్ష్యం ఉండదు కొందరికి. ఏమండి సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభుని నువ్వు ఏ స్థితిలో నుండి నువ్వు నమ్ముకున్నావో ఆ స్థితిని నువ్వు కాపాడుకోవడం సాక్ష్యం. అన్నా అక్క అంతేనా? 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 బాబు ఏంటా వచ్చినవా? అబ్బా ఇంత లేట్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లైవ్ లో అందరూ చూస్తారు. ప్రతి ఆదివారం ఇదే షర్ట్ వేసుకుంటున్నాం, వచ్చేవారం వేరే షర్ట్ వేసుకుంటాం. సరేనా? దేవునికి స్తోత్రం. అని ఏమనుకుంటారంటే అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు ఇది షర్ట్ ఉంది, అయ్యగారికి కూడా తెల్ల బట్టలే ఉన్నాయి, మరి అది ఒక్కడేసారి రికార్డింగ్ చేసిరా అనుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పిలిచిన నేను? ఎందుకు పిలిచిన? స్తోత్రం. ఎందుకు పిలిచిన? దేవునికి స్తోత్రం. సాక్ష్యం. సాక్ష్యం. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏమంటుంది? సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈయన యేసు ప్రభువుని నమ్మలేదు. నమ్మనప్పుడు ఈయన బాగా తాగబోతు, సిగరెట్ పట్టాడు, తాగాడు. ఇప్పుడు కాదు, యేసుని నమ్మకము. గుట్కాలు తిన్నాడు, పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, భయంకరమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఎవరో చెప్పారు, యేసు దగ్గరికి వెళ్తే నీ జీవితం బాగుపడుతుంది, నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది అంటే తాను తన భార్య పిల్లలందరూ కలిసి అనుకోండి, తాను తన భార్య పిల్లలందరూ కలిసి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి యేసు ప్రభు ఏం చేశారు బాబు? నమ్ముకున్న తర్వాత ఈయన క్రీస్తు మందిరానికి, ప్రభు మందిరానికి రెగ్యులర్ గా వస్తున్నాడు, పోతున్నాడు. అంత బాగానే 10 సంవత్సరాలు గడిచింది. ఈయన చూసిన ప్రజలు ఏమంటారు? అబ్బా ఒకప్పుడు వీళ్ళు తాగుబోతుగా ఉండే, ఒకప్పుడు వీళ్ళు వ్యభిచారిగా ఉండే, ఒకప్పుడు ఈ వ్యక్తి వీళ్ళ కుటుంబం భార్యను బాగా కొట్టేవాడు, పిల్లల్ని బాగా కొట్టేవాడు, పెళ్లి కాలేదు అనుకోండి, ఆయన కొట్టేవాడు, హింసించేవాడు, టార్చర్ పెట్టేవాడు, భార్య టార్చర్ పెడితే ఈయన టార్చర్ పెట్టేవాడు. ఇవన్నీ జరిగేవి. కుటుంబానికి రూపాయి లేకుండా సమస్తము కూడా తిని త్రాగి పొరలాడినటువంటి వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఎంత చక్కగా ఉన్నది ఇలా కుటుంబం. ఏంటి చూసిన వాళ్ళు ఈ సాక్ష్యం చెప్తారు. చూసిన వాళ్ళు ఈ సాక్ష్యం అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నువ్వు ఏ స్థితిలో నుండి దేవుని ఎందుకు వచ్చావో ఆ స్థితిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది నీ సాక్ష్యం. ఒకప్పుడు ఈయన బూతులు మాట్లాడేవాడు, ఒకప్పుడు ఈయన చెడు మాటలు మాట్లాడేవాడు, ఒకప్పుడు చెడు చూపులు చూసేవాడు, ఒకప్పుడు చెడు ఆలోచన చేసేవాడు. ఇప్పుడు ఏమయ్యాడు? మార్పు చెందాడు, మారు మనసు పొందాడు, మంచి హృదయం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈయనేం కావాలి? ఇప్పుడు యేసుకు సాక్షిగా ఉండాలి. నేను చూసిన వాళ్ళు అబ్బా అని వారు సాక్ష్యం ఇవ్వాలి, అబ్బా అని వారు సాక్ష్యం ఇవ్వాలి. రెండవ మాట సంఘానికి అంటున్నాడు, అభినందిస్తున్నాడు. నీకు మంచి సాక్ష్యం ఉంది, కూర్చో. మంచి సాక్ష్యం ఉంది, మంచి విశ్వాసం ఉంది, మంచి సాక్ష్యం ఉంది. ఏమన్నాడు తెలుసు? ఇంకా చివరిగా అన్యజనులు, సాతాను సంబంధమైనటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉన్నటువంటి సాక్షులను చంపేసిన నీవు మాత్రం నా నామమును విడిచిపెట్టలేదు, గట్టిగా దాన్ని పట్టుకున్నావు. ఎంత మంచి మాట. మనకు సమస్య వస్తే దేవుని ఇస్తాడు కదా, ప్రార్థన మానేస్తాం, మందిరానికి మానేస్తాం, ఆరాధనకు మానేస్తాం, దేవుని సన్నిధికి వెళ్ళడం మానేస్తాం. కానీ సంఘము, పెర్గము అనే సంఘం అంట మొదటిగా విశ్వాసం వచ్చింది, సాక్ష్యం కాపాడుతుంది. మూడోది ఏం చేసిందో తెలుసా? అన్ని శ్రమల గుండా వారు వెళ్ళినా వారు ఏం చేశారట? వారు దేవుని నామమును గట్టిగా, చెప్పండి మీరందరూ, దేవుని నామమును గట్టిగా వారు పట్టుకున్నారు. చెప్పండి మీరందరూ. వారు దేవుని నామమును
సంఘం. ఈ విశ్వాసులు దేవుని విడిచిపెట్టలే. జాగ్రత్తగా ప్రియ స్నేహితుగా బిడ్డలారా ఆలోచించండి. మీరు ఒకవేళ ఈ 3 విషయాలు లేకపోతే పరిశీలన చేసుకోండి. 14వ వచనం చదువుదాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఈ మాట ఎవరితో చెప్పాడు? దేవుడు ముందు ఎఫెసీ సంఘానికి చెప్పాడు కదా. అయినను నేను నీ మీద తప్పు ఒక్కటి అన్నాడు. అక్కడ ఏంటన్నాడు? అక్కడ ఒక్కటి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కొన్ని తప్పులు. నాకు అందులో వచనంలో చదివితే 3 విషయాలు కనబడ్డాయి. అక్కడ ఇక్కడ కూడా 3 విషయాలు కనబడతాయి. కొన్ని తప్పులు నీ మీద మోపాలనుకుంటున్నాను. సంఘం అయితే మంచిగా ఉంది, పరిచయం మంచిగా ఉంది, అభినందించాడు దేవుడు. సంఘాన్ని చూసి ఎంతో అప్రిషియేట్ చేశాడు. విశ్వాసం కలిగిన సంఘం అన్నాడు, సాక్ష్యం కలిగిన సంఘం అన్నాడు, దేవుడి నామాన్ని గట్టిగా పట్టుకునే సంఘం అన్నాడు. అని ఏమంటున్నాడంటే నీ మీద కొన్ని తప్పులు నేను మోపాలనుకుంటున్నాను అని. ఆ తప్పులు ఏంటో చెప్తున్నాడు. చదవండి ఒకసారి. మొదటి తప్పు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరునట్లును. మొదటి తప్పు ఏంటిది తెలుసా? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని మీరు తింటున్నారు. దేనికి బలి ఇచ్చిన దాన్ని? విగ్రహములకు బలి ఇచ్చిన దాన్ని. అయితే లేకుండా చెప్తాను ఒక విషయం. ఒక సహోదరి దేవుని నమ్ముకున్నది. 22 సంవత్సరాలు అవుతుంది ప్రభు దగ్గరికి. ఏం జరిగింది తెలుసా? ఈ మధ్య కాలంలో కొన్ని జరిగినాయి కదా. ఏం జరిగినాయి? వినాయక చవితి ఏమండి, ఇంకేం జరిగింది? నవరాత్రులు. ఈ తల్లి రోజు వెళ్ళి అక్కడ భోజనం చేసి రోజు వెళ్ళి వచ్చి ఇప్పుడు ఆ తల్లి చనిపోయింది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు. ఎందుకు తినకూడదు? దేవుడే ఆజ్ఞాపించాడు. ఏమని? నేను నీ దేవుడను, భూమి మీదను భూమి క్రిందను నీలయందును ఆకాశమందును నేను మీకు దేవుడనై ఉన్నాను. మీరు నన్ను తప్ప వేరొకరిని ఆరాధించుటకు వీలు లేదని నిర్గమకాండ 20వ అధ్యాయంలో చెప్పాడు. ఈ సంఘం ఏం చేసిందట? సంఘంలో విశ్వాసం ఏం చేశారట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నారట. వెళ్ళి దేవుడు తప్పు మోపుతున్నాడు. ఇలాంటి తప్పు మీరు చేశారు. ఇది మంచిదా? నన్ను ఒక ఆయన, నాకు 10 మంది స్నేహితులు ఉన్నారు. 50 లక్షలతో ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఎన్ని లక్షలని? 50 లక్షలతో ఇల్లు కట్టుకున్నాడు. మా ఊర్లో క్లోజ్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. ఇల్లు ఓపెనింగ్ చేశాడు. రమ్మన్నాడు, వెళ్ళాను. అందరు వెళ్ళిన తర్వాత చివరిలో వెళ్ళాను. లాస్ట్ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. నన్ను బలవంత పెట్టాడు భోజనం చేయమని. ఆయన ఏమన్నాడంటే పలానా 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 వాటికి మేము కోసి భోంచేసి భోజనం వండా తిను అని అన్నాడు. తినదా? ఎందుకు తినవాలంటే అది నాకు పనికిరాదని చెప్పాడు. అది నాకు పనికిరాదు. నేను నీ స్నేహితుడిని కానా? ఎస్, నా స్నేహితుడివే. నేనంటే నీకు ఇష్టం లేదా? ఎస్, ఇష్టమే. నా కుటుంబం, నా ఇల్లు కట్టుకోవడం నీకు నచ్చలేదా? ఎస్, నచ్చింది. కానీ ఎందుకు తినవు? అది నాకు పనికిరాదు. దేవుడు నాతో చెప్పిన మాట ఇదే అని చెప్పాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన ఎప్పుడు నన్ను మరలా ఎన్నడూ బలవంత పెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా.
ఇప్పుడు చూసినప్పుడు పాస్టర్ అని అంటాడు, ఫ్రెండ్ అన్నాడు, పాస్టర్ అంటాడు. సో విగ్రహములకు బలించిన వాటిని మీరు తినకూడదు ఒకటి. రెండవది, జారత్వమును మీరు చేయనట్లు, అంటే పాపము చేయనట్లు. భార్య ఉండగా, భర్త ఉండగా వేరొక పురుషుడితో, వేరొక స్త్రీతో మీరు పాపం చేస్తున్నారు. అలాంటి పాపమును మీరు జరిగిస్తున్నారు. రెండవది. మూడవది ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులకు ఉరి అంటున్నట్టుగా, బాలాకు చేసినట్టుగా, బాలాకు నేర్పినట్టుగా బిలాము బోధను మీరు అనుసరిస్తున్నారు. అంటే తప్పుడు బోధను, తప్పుడు మాటలను, తప్పుడు ఆలోచనలను, తప్పుడు ఉద్దేశాలను, దేవునికి వ్యతిరేకమైన వాటిని మీరు చేస్తున్నారు. మూడు తప్పులు మోపుతున్నారు. ఒక తప్పేంటి చెప్పాలి, మీరు నోతో చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. చెప్పండి. మొదటి తప్పేంటి? మొదటి తప్పే విగ్రహములకు బలించిన వాటిని తినకూడదు. అక్కడ వెళ్ళి పని చేస్తే ఏమవుతుంది అంటే, అది పని చేసినా పాపమే, పని చేసిన పాపమే. అంటే నేను తినను కదా, మా చుట్టాలు కదా, మా బంధువులు కదా, అని చెప్పారు ఒకటే మాట, అమ్మా నేను దీంట్లో పాల్గొంటే నాకు దేవుని రాజ్యం నాకు ఉండదు. అయ్యి బాబోయ్, ఇట్లంటే వాళ్ళు దూరం అయిపోతారండి. కానీ ఈరోజు మా పెద్దమ్మ చనిపోయింది, నేను సమాధికి వెళ్ళాలి. సో బాధ అనిపిస్తుంది, కానీ దేవుని ఆరాధన విడిచి వెళ్ళలేక. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళకపోతే ఆ కార్యం ఆగిపోతుందా? జరుగుతుంది. ఆ సమాధి కంటే జీవము కలిగిన వాక్యం శ్రేష్టమైన. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంటే నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాను? ఏదైతే దేవునికి ఇష్టంగా ఉందో దాన్ని చేయకుండా మనం ఏం చేయాలి? అయిపోవాలి. విగ్రహములను భరించి. రెండోది ఏమంటున్నాడు అక్కడ? మీరు జాగ్రత్తను జరిగిస్తున్నారు. జాగ్రత్తం అంటే దాని అర్థమేందో తెలుసా అండి? భయంకరమైన పాపం బైబిల్ చెప్తుంది. భయంకరమైన పాపం. వ్యభిచారము కంటే ఘోరమైనది. ఏమండి? వ్యభిచారము కంటే ఘోరమైన పాపం అది మీరు చేస్తున్నారు. అలాంటివి మీరు చేయకండి సంఘానికి చెప్తున్నాడు. మూడోది ఏమంటున్నాడు? తప్పుడు బోధన మీరు నడుచుకుంటున్నారు. తప్పుడు బోధ అంటే అర్థమేందో తెలుసా? ఇక్కడ మంచిగా ఒక సన్నివేశం. బాలాకు అనే రాజు బిలాము దగ్గరికి పంపిస్తాడు. బిలాము ప్రవక్త దగ్గరికి మనుషులను పంపిస్తాడు. అయ్యా, నా ముందు ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఉన్నారు, వారిని శపించడానికి నువ్వు రావాలి. సంఖ్యాకాండంలో ఉంటారు. వారిని శపించడానికి నువ్వు రావాలి అని అంటే దేవుడికి ప్రార్థన చేస్తానంటారు. ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత మా రాజు నీకు అన్ని బహుమతులు ఇస్తానన్నాడంటే ఈయన ఏం చేస్తాడు? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఇదిగో బిలాములో నాకు ప్రార్థన చేస్తున్నావు కదా, ఓకే నేను వెళ్ళమని చెప్తున్నాను, అయితే నేనేం మాట్లాడమంటాను అదే నువ్వు అక్కడ వెళ్ళి మాట్లాడు. అలాగే ప్రభు అంటాడు, వెళ్ళిపోతాడు. ఇక బాలాకు రాజు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బిలాము ప్రవక్త నా దగ్గరికి వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వచ్చాడు. అసలు నన్ను అడిగితే పోవడమే తప్పు, కానీ వస్తున్నాడని వాయిద్యాలు వాయిస్తూ ఆయన ఏం చేశారట? మంచి ఆహ్వానం చేసి ఆ రాజభవనంలోకి తీసుకొచ్చి వారిని ఆయన ఉంచి వారిని ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ఆ కొండ మీదకి తీసుకెళ్లి శపించమని అంటే ఆ రాజుతో ఒకటే మాట చెప్పాడు, దేవుడు నా నోటి నుండి ఏది పలికిస్తాడో అదే నేను పలుకుతాను. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుడి ప్రజలు. దేవుడి ప్రజలను దేవుడు శపించుకుంటాడా? లేదండి. కానీ మన పిల్లలను మనం శపిస్తాం, మన బిడ్డలను మనం శపిస్తాం, మన కుటుంబాన్ని మనం శపిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి ప్రజలు. దేవుడి ప్రజలను దేవుడు శపించలే, అనుమతి ఇవ్వలే. బిలాము లేచి నిలబడి దీవించడం మొదలు పెట్టాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడైనటువంటి యెహోవా ఇలాగున మిమ్ములను దీవించుచున్నాడు అని
బాలాకు రాజు కోపంతో ఊగిపోయాడు. ఊగిపోవడమే కాకుండా బట్టలు చింపేసుకున్నాడు. అయ్యో, నేను నిన్ను తీసుకొచ్చింది దేనికోసం? వారిని శపించడానికి. నేను తీసుకొచ్చింది ఎందుకోసం? ఆ ప్రజలు నశింపజేయడానికి నేను తీసుకొచ్చాను. నువ్వేంద్ర నాయన వారిని దీవిస్తున్నా? జాగ్రత్తగా ఆలోచించు. నీ బోధ, నువ్వు వింటున్న బోధ ఎలాంటిది? డిజిటల్ బోధన, సంఘ బోధన? ఆలోచన చేయి. నీ బోధ, నువ్వు వింటున్న బోధ నీ జీవితాన్ని మార్చగలిగినదిగా ఉండాలి. యేసు ప్రభు ఏం బోధ చేశాడు? మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి అన్నాడు. శిష్యులను తయారు చేయండి అని చెప్పాడు. నువ్వు ఎంతమంది శిష్యులను తయారు చేస్తున్నావు? ఎంతమంది ప్రజలను దేవుని దగ్గరికి నడిపిస్తున్నావు? ఎంతమందికి దేవుని స్వార్థ ప్రకటిస్తున్నావు? పరిశీలించుకో. దేవుడు తప్పులు మోపుతున్నాడు ఇక్కడ ఈ సంఘానికి. 3 తప్పులు. మొదటిది, విగ్రహములకు బలిచ్చిన వాటిని మీరు తింటున్నారు. రెండవది, జాగ్రత్తము చేస్తున్నారు. మూడవది, మీరు బలాకు నేర్పినటువంటి బోధలు మీరు అనుసరిస్తున్నారు. జాగ్రత్తగా దేవుడు అంటున్నాడు. జాగ్రత్తగా సంఘానికి చెప్తున్నాడు. సంఘమా, జాగ్రత్తగా, ఇవి నీకు సరి అయినవి కావు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? 16వ వచనం ఏమంటాడు? మళ్ళా చదవండి. 16వ వచనం త్వరగా, నేను ముగించేస్తాను. ఏమంటాడు? కాదుమా, మారు మనస్సు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదాను. దేవుడు అంటున్నాడు. అందులో 2 మాటలు. మొదటిది ఏంటిది? మారు మనస్సు పొందు. సంగమా, పెద్దము సంగమా, మారు మనస్సు పొందు. విగ్రహంలోకి భుజించి విగ్రహంలో కల్పించిన వాటిని నువ్వు తినకూడదంటే తింటున్నావు, మారు మనస్సు పొందు. పాపము చేయకూడదంటే పాపము చేస్తున్నావు, మారు మనస్సు పొందు. తప్పుడు బోధను తప్పుడు బోధను నీవు అనుసరిస్తున్నావు, మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందు. లేకపోతే నేనే వచ్చి ఖడ్గము చేయని ఏం చేస్తాను? వాడితో యుద్ధము చేస్తాను. అంటే ప్రభువు వచ్చి తన నోటి నుండి వచ్చే ఖడ్గము చేత నేను యుద్ధం చేస్తాను. మారు మనసు పొందుకుంటున్నా, లేకపోతే నేను యుద్ధం చేస్తాను. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. మన మారు మనసు ఎట్లుండాలి తెలుసా? ఎట్లుండాలి తెలుసా? దేవుడి కొరకు నీ ప్రాణం ఇచ్చుటకు కూడా వెనకకు రావద్దు. అట్లుండాలి నీ మారు మనసు. యుద్ధం వచ్చిన కరోనా లేకపోతే ఇంకొకటి మన ముందు వస్తుంది అనుకోండి, నువ్వేం కావాలి తెలుసా? దేవునిలో నిలబడి ఉండాలి. నువ్వు యుద్ధం చేయాలా? ఆ రోగంతో యుద్ధం చేయాలి, ఆ వ్యాధితో యుద్ధం చేయాలి, ఆ సమస్యతో యుద్ధం చేయాలి. అందుకే నువ్వు మారు మనసు పొందాలి. యేసుప్రభు అన్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొందండి. పాప క్షమాపణ నిమిత్తమై మీరు మారు మనస్సు పొందండి. మార్పు చెందాలి. మాటలు మారాలి, క్రియలు మారాలి, కార్యాలు మారాలి, ఉద్దేశాలు మారాలి, తలంపులు మారాలి, ఆలోచన మారాలి, నీ ప్రార్థన కూడా మారిపోవాలి. దినదినం మార్పులోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా కొన్ని మాటలు ఉన్నాయి. 17వ వచనం, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినును గాక, జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజించగలడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వీరికి, ఇదిగో మీరు మారు మనసు పొందినట్లయితే నేను మీకు ఏం చేస్తాను తెలుసా? మరుగై ఉన్నటువంటి మన్నాను ఇస్తాను. వాగ్దానం, మీకు గిఫ్ట్ ఇస్తాను, బహుమానం ఇస్తాను. ఏమంటున్నాడు? నేను మీకు బహుమానం ఇస్తాను. ఏ బహుమానం? మరుగై ఉన్నటువంటి మన్నా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? ఆకలి వేస్తే మోషే దగ్గరికి వెళ్ళి, మోషే మాకు ఆకలి వేస్తుంది, ఆహారం కావాలంటే, మోషే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి
వెళ్ళాడు. దేవుడికి ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ప్రజలను నువ్వు విడిపించావు, నడిపించావు, మరి వారు ఆకలి వేస్తుంది అంటున్నారు, నేనేం చేయాలి అంటే ప్రభు అన్నాడు, ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఆకాశం వైపు మాటలు రావు నీకు, ఆకాశం వైపు చూపు, ఎత్తు, ఆకాశం వైపు ఎత్తు, నేను ఆకాశంలో నుండి వారికి మరుగైన మన్నాను వారికి కురిపిస్తాను. ఏ పూట ఆహారము ఆ పూటకు నేను ఇస్తాను. నేనేమంటానంటే మోసే పెట్టలేదు వారికి ఆహారం, మోసే వారికి ఆహారము పెట్టలేదండి. మనం ఏమంటాం, ఎప్పుడైనా అన్నం పెట్టాం, నేను పెట్టినా సాకు. మోసే 32 లక్షల మందికి జస్ట్ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఆకాశం వైపు కర్ర ఎత్తు అన్నాడు, ఎత్తాడు, దీవించాడు, ఆకాశం తెరవబడింది, మీకు రోజు ఆహారం కింద కూరియబడింది. ఇప్పుడు ఎవరు పెట్టినట్టు ఆహారం చెప్పాలి లేదండి. మోసే పెట్టినోడు అయితే ఎన్ని అండాలు కావాలి ఆలోచించు, ఎన్ని కూరగాయలు కావాలి 32 లక్షల మందికి. మరి ఇంత 10 మందితో ప్రార్థన పెట్టుకుంటేనే కింద మీద పడిపోతాం, కాళ్ళ నుండి తాగేదాకా టెన్షన్, ఆ బాధలు అయిందాక టెన్షన్, ఆహారం అయిందాక టెన్షన్, ఒక 50 మందితో పెడితే టెన్షన్, 100 మందితో పెడితే టెన్షన్. అలాంటి 32 లక్షల మందికి ఆహారం సిద్ధపరచాలండి, ఎంత టెన్షన్ పడి ఉంటాడు మోసే కదా. కానీ నేనేమంటానండి, మోసే ఏమాత్రం టెన్షన్ పడలేదు. పిలిచిన వాడు దేవుడు, నడిపించిన వాడు దేవుడు, విడిపించిన వాడు దేవుడు, పొమ్మన్నవాడు దేవుడు, ఉండమన్నవాడు దేవుడు, ప్రయాణం చేయమన్నవాడు దేవుడు, ఏది అడిగినా అన్ని అడుగుమన్నాడు దేవుడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి ముందే దేవుడు ఏమన్నాడు తెలుసా, ప్రభువా నువ్వు ఎవరంటే నేనేం చెప్పాలి అంటే, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. నేను ఉన్నవాడను అనువాడను, ఉన్నాడు అన్నాడు, ఉన్నాడు అన్నాడు. ఏమన్నాడు, వారితో ఉన్నాడు, ఏమన్నాడు, నేనున్నాను అన్నాడు. ఆకాశం వైపు కర్రెత్తితే మన్నా గుర్తించబడింది. ఎన్ని రోజులు తిన్నారు? 40 సంవత్సరాలండి. ఒక్క రోజు కూడా ఉపవాసం ఉండలేదండి. 1 టైం కూడా వాళ్ళు ఉపవాసం ఉండలేదు. అద్భుతమైన భోజనం, ఏ పూట కాకుండా. కొందరికి కకృతి ఉంటుంది భోజనం గురించి, గిలాసాలో పోసుకుంటారు, ఇంటికి తింటాం, ఇంట్లో పెడితే సాయంత్రానికి గుండిపోతుంది. నిజమే కదా, కొన్నిసార్లు అవుతుంది కాదు, అవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అనుకున్నారు, ఎంత రుచిగా ఉన్నది ఆహారం, మాంసం కంటే శ్రేష్టంగా ఉన్నదని గప్పా గప్పా తిన్నారు. ఏం చేశారు, కొంత తీసుకుని జేబులలో సంచులలో మూటలు కట్టుకున్నారు. మళ్ళా తిందామని చూస్తే అది కొత్తిమీర గింజల వల్ల మారిపోయిందట. ఎట్లయిందట, కొత్తిమీర గింజల వల్లే మారిపోయింది, ఆహారంగా లేదు అక్కడ. కనుక దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయాలి. మనం ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం ఏమంటుంది, మీరు నా మాట వింటే మారు మనసు పొందితే నేను నీకు ఏమిస్తానో తెలుసా, మరుగైనటువంటి మన్నా నేను నీకు ఇస్తాను, ఆ మన్నాను మీకు అనుగ్రహిస్తాను. ఇంకొకటి ఏమంటాడు, మరియు అతనికి తెల్ల రాతిని ఇస్తాను, తెల్ల రాతి. మళ్ళీ ఏమంటాడు, ఇంకా ఆ రాతి మీద చెక్కబడి ఉండినటువంటి ఒక కొత్త పేరు నీకు రాసిస్తాను. తెల్ల రాతిని ఇస్తాను, ఆ రాతి మీద ఒక పేరు రాసి నీకు ఇస్తాను. బహుమానం, ఇట్ ఈస్ ఏ గిఫ్ట్. అలా చెప్పండి. ఏ సంఘం గురించి వింటున్నామా అక్క? ఏ సంఘం గురించి? పెర్గము. చెప్పు, పెర్గము. పెర్గము సంఘానికి దేవుడు ఏమంటున్నాడు, మీరు మంచివారు, సాతాను క్రియలలో, సాతాను ప్రజల మధ్య మీరు ఉన్నా మీరు విశ్వాసం కాపాడుకున్నారు. ఏమంటున్నాడు, మీరు విశ్వాసం కాపాడుకున్నారు, మీరేం చేశారు, నా కోసం మీరు సాక్షులుగా ఉన్నారు, మీరు నా నామమును గట్టిగా పట్టుకున్నారు. దేవుడు అన్నాడు, మీరు 3 తప్పులు చేశారన్నాడు. కొన్ని తప్పులు చేశారు. ఏంటి తప్పులు?
మొదటి తప్పు ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు బిడ్డలారా? ఏమన్నాడు? మీరు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని మీరు తిన్నారు, మార్చుకోండి, మీరు మారు మనసు పొందండి. రెండవ మాట ఏమన్నాడు? మీరు చారత్వం చేశారు, పాపం చేస్తున్నారు. ఓ పెద్దము సంఘమా, మీరు పాపం చేస్తున్నారు, దయచేసి ఆ పాపం నుండి మీరు బయటికి రండి. మూడవది అన్నాడు, తప్పుడు బోధన నువ్వు అనుసరిస్తున్నావు, ఆ బోధన నుండి నువ్వు బయటికి రా, నువ్వు మారు మనసు పొందు అని అన్నాడు. నువ్వు మారు మనసు పొందితే నేను నీకు బహుమానం ఇస్తాను. ఏంటా బహుమానం? మరుగైనటువంటి మన్నాను నీకు ఇస్తాను. ఇవ్వడమే కాదు, ఒక కొత్త పేరు రాసి ఒక తెల్లని రాతి మీద దాన్ని రాసి నీకు నేను బహుమానమును అనుగ్రహిస్తాను. బహుమానం పొందుకుంటావా? ఎఫెసీ సంఘానికి ఇచ్చిన వాగ్దానం వేరు, స్మరణ సంఘానికి ఇచ్చిన వాగ్దానం వేరు, ఇదిగో ఈ పెర్గము సంఘానికి ఇచ్చిన వాగ్దానం వేరు. ప్రియ స్నేహితులారా, సంఘ విశ్వాసులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరినీ దర్శిస్తా ఉన్నాడు. నిజమే, నీవే ఏ తప్పిదంలో పడిపోయావో ఒకసారి పరిశీలించుకొని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు. నమ్మకంగా జీవించు, దేవుడు దీవిస్తాడు. కళ్ళు మంచిగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. అందరము కూడా ఒకసారి లేచి నిలబడదాం. ప్రభు దగ్గర మన హృదయాలను దేవునికి సమర్పణ చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నా తండ్రి, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప కలిగినటువంటి నామానికి వందనాలు తండ్రి. రక్షకుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. పెద్దము సంఘము వలె నాయనా నేను ఒకవేళ ఉండినట్లయితే తప్పుడు ద్రోవలో, తప్పుడు ఆలోచన, తప్పుడు తలంపుడు, తప్పుడు బోధలో, తప్పుడు ఉద్దేశాల్లో అయ్యా నేను ఒకవేళ ఉండినట్లయితే నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా. దేవా, నాయనా నేను విగ్రహములకు నాయనా నీకు స్తోత్రాలు. నా మనసులో కొన్ని విగ్రహాలు, టీవీ అనే విగ్రహం, సీరియల్ అనే విగ్రహం, మొబైల్ అనే విగ్రహం, పాపము అనే విగ్రహం, దేవుడిని దూషించే విగ్రహం, దేవుడికి దూరమయ్యే విగ్రహం, చెడ్డ మాటలు అనే విగ్రహాన్ని మేము ధరించుకుని ఉంటే నన్ను క్షమించలేవా? ఈ మూడవ సంఘమును గురించి వింటున్నటువంటి నీవు నేర్చుకోవాలి. సంఘమును గురించి నువ్వు నేర్చుకోవాలి. సంఘము అంటే 4 గోడల మధ్యలో కట్టబడింది కాదు, నీ హృదయంతో కట్టబడినది. నీ హృదయంలో కట్టబడాలి. ఆ దేవుడు నీకు ఇచ్చిన గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞలను పాటించాలి. వెళ్ళాలి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, శిష్యులుగా చేయాలి, బాప్తిస్మం ఇవ్వాలి, నమ్మకస్తులుగా నిలబెట్టాలి. చేస్తావా? అయితేనే నీకు బహుమతి. ఆయన ఆజ్ఞలు గైకుంటేనే నీకు బహుమతి. ఆయన మాటలు వింటేనే నీకు బహుమతి. వండర్ఫుల్ థింగ్, చక్కని మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థించుకుంటాం. ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం స్తోత్రం, గట్టిగా స్వరాలు తెరిచి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. స్వరం వినబడాలి, బయటికి రావాలి స్వరం. హల్లెలూయా. ప్రభువా, ఈ రోజు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ రోజు నాతో మాట్లాడినందుకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చెప్పించండి, స్తోత్రం చెల్లించండి, స్తోత్రం చెల్లించండి. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తన బిడ్డలను మరచిన నేను ఇల్లు Thank you.
ఇదిగో ప్రభు అయితే ఈ వాక్యము జీవము కలిగినది. ఆ జీవము కలిగిన వాక్కు మాలో నిలిచి ఉండాలి. కార్యము చేయమని ప్రార్థిస్తాను. ఇదిగో ప్రభు ఆ సంఘాన్ని మీరు దీవించండి. అనేక మంది బిడ్డలు రకరకాల పనులు పడిన ఆదాయపడి మరి వెళ్ళారు. మారు మనసు కలిగించేయండి. మారు మనసు కలిగించేయి. వారు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే దేవుని రాజ్యంలో వారికి ప్రవేశం ఉంది. మార్పు కలిగచేయి తండ్రి. కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఓ ప్రియా పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ మాట జీవము కలిగినదిగా, ఈ మాటను వెంబడించే మనసులుగా మమ్మల్ని చేయమని, ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకోండి. యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం నీకు నాకు లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా